ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల అమాయక రైతులు బలవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అధికారులపై దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారులపై దాడులను ప్రోత్సహించదని చెప్పారు. అధికారులను కవచంగా పెట్టి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ అధికారులపై దాడికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారులపై దాడుల పేరుతో పేద రైతులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల మీద కానీ జర్నలిస్టుల మీద కానీ ఇంకెంతో మంది ప్రజల కోసం పనిచేస్తున్న వ్యవస్థల మీద దాడిని ముమ్మాటికి ప్రోత్సహించదు. కానీ వాళ్ళ ఈ దాడికి ప్రధానమైన కారకులు అక్కడి పేద ప్రజలు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నిజానికి వారు కొడంగల్ ఎమ్మెల్యే. మరి కొడంగల్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారికి ఉన్న ఆరాటం కూడా మరి ఎమ్మెల్యే గారికి లేదు. నిజంగా వారికి ఆరాటం ఉంటే ఆ 4-5 గ్రామాల రైతులందరినీ కూడా తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు. లేకపోతే తనే ఒంటరిగా వాళ్ళ దగ్గరికి పోవచ్చు ఒక ఎమ్మెల్యేగా. మొదట వారు ఎమ్మెల్యే, దాని తర్వాతనే ముఖ్యమంత్రి. కానీ ఆ రైతులు ఈయనను కలిసే పరిస్థితే లేదు. కలవాలనుకున్న ప్రతిసారి కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, మరి అధికారులను నమ్ముకొని అధికారులే కవచంగా ఉండి ముఖ్యమంత్రి తన నిర్ణయాలు తాను తీసుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ